ఆహా వేణుస్వామి ఏంది బొక్క అనుకుంటారు. దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే విడిపోయినాడు ఇవాళ నన్ను అమ్మనాబూతులు తిట్టే వాళ్ళందరూ కూడా రేపు జరిగిన తర్వాత మూసుకునే వాళ్ళే. దానికి ఏం పెద్ద నేను ఐఎమ్ రెడీ. సో మనము ఒక విత్తనం చల్లినప్పుడు విత్తనం చల్లిన 10 నిమిషాలకే మొలకెత్తదు. ఒక 2 నెలలో 3 నెలలో అయినాక మొలకెత్తుంది. నేను కొన్ని విత్తనాలు 2010లో చల్లినా, 12లో చల్లినా, 14లో చల్లినా, 20లో చల్లినా, 23లో చల్లుతున్నా. సో ఇవి మొలకెత్తడానికి ఒక 2 ఏళ్ళలో, సంవత్సరమో, 6 నెలలో పడుతుంది. సో ఖచ్చితంగా నేను చెప్పినవి జరగాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు విడిపోవద్దు అంటే రెమెడీ చేసుకోవాలి. రెమెడీ చేసుకుంటే నువ్వు ఎందుకు చెప్తున్నావు, అందుకనే రెమెడీల కోసమే చెప్తున్నావా అంటే ఇవాళ వరకు నేను ఏ సెలబ్రిటీ గురించి చెప్పినో ఆ సెలబ్రిటీకి నేను పూజలు చేయలే. ఇవాళ వరకు చేయలే, నేను ఎవ్వరికి చేయలే. నేను బెదిరిస్తే నా దగ్గరకు వస్తారు అనేటువంటి లత్కోర ఆలోచన నాకు లేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఇన్కమ్ సోర్స్ అండ్ బిజినెస్. సో నేను కక్కుర్తి పడే స్థాయి నాకు లేదు. నేను డబ్బు సంపాదించాలంటే ఇప్పుడే చెప్పిన ఈజీగా సంపాదించుకోవచ్చు డబ్బులు. 4 వ్యాపారం, మటన్ షాపో, చికెన్ షాపో, మందు షాపో, వైన్ షాపో పెట్టుకుంటే అడ్డగోలు పైసలు వస్తాయి, టెన్షనే లేదు. సో 2 వైన్ షాపులు పెట్టుకుంటే చాలు, సిండికేట్ మస్తు పైసలు వస్తాయి. సో వీళ్ళని బెదిరించి డబ్బు సంపాదించిన స్థాయిలో నేను లేను. సో వాళ్ళకు రెమెడీ చేసుకోమని చెప్తావు, నువ్వు ఎందుకు రెమెడీ చెప్తావు? వాళ్ళు చేసుకోమని నేను నా దగ్గర కాదు, నువ్వే చేసుకోరా బాబు అని చెప్తున్నాం. ఎక్కడికో పోయి చేసుకో. ఇలా పెళ్లి కపుల్ అని మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతున్నాయి పిక్చర్స్. లివింగ్లో ఉంటున్నారు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గారు అని చెప్పి. ఇక వాళ్ళు ఆల్రెడీ తెలుసు కదా మనకు, ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో తెలుసు. అది ఇప్పుడు గీత గోవిందం సినిమా నుండే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏంటి, చేసుకుని విడిపోతారు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది కాదు, ఎప్పటిదో ముచ్చట. నేను ఆమెకే చెప్పిన, ఇక వేరే వాళ్ళకి ఎందుకు, డైరెక్ట్గా ఆమెకే చెప్పిన, ఆయన చేసుకోకు విడిపోతావని చెప్పిన. ఆ విషయంలోనే కొద్దిగా నాకు ప్రపంచాలు వచ్చినాయి. ఆమె నన్ను పక్కకు పెట్టింది, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు హీరోయిన్ అయితే ఆమె నాకు కాదు కదా హీరోయిన్, సమాజానికి హీరోయిన్. నాకు క్లయింట్, నేను ఒక క్లయింట్గా చూస్తాను. అతను సీఎం అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, రౌడీ షీటర్ అయినా, కసినో కింగ్ అయినా, లేకపోతే డాన్ అయినా, వాడు ఎవడైనా సరే నా దృష్టిలో క్లయింట్ మాత్రమే. క్లయింట్ మాత్రమే. నాకు వ్యక్తిగతమైన రిలేషన్ ఉండదు, నాకు క్లయింట్ మాత్రమే. నా దగ్గర జస్ట్ ఒక క్లయింట్ అతను. వేణుస్వామి అంటే ఒక జ్యోతిష్కుడు, ఒక ఆస్ట్రాలజర్, అంతే. అతను ఒక క్లయింట్ రూపంలోనే చూస్తే తప్ప అతని పొజిషన్ నేను చూడను. ఎప్పుడు పొజిషన్ చూస్తే నేను జవాబు చెప్పలేను. పొజిషన్ నెత్తిలో గ్రహాలను చూసి మాత్రమే మాట్లాడతా. సో నాకున్న విద్యను విద్యలాగానే చూస్తా, ఎదుటి వ్యక్తిని క్లయింట్గానే చూస్తా, అంతే. బేసిక్గా నేను పూజలు చేస్తే ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతారు అని మాట్లాడుతుంటాం, వింటూ ఉంటాం వేణుస్వామి గారి దగ్గర పూజలు చేయించుకోవాలి అని. సో అట్లా రష్మిక గారి విషయంలో అప్పుడు నేను లిటరల్గా పిక్చర్స్ చూశాను మీరు అప్పుడు ఆఫీస్కి వస్తున్నప్పుడు. షీ వాజ్ సక్సెస్. కానీ నిధి అగర్వాల్ వై నాట్? ఇప్పుడు ఉంది కదా, కరెక్ట్ ప్రశ్న ఇది. ఇప్పుడు నిధి అగర్వాల్కి చేసి ఎన్ని రోజులు అయింది? 6 నెలలు అవుతుంది. నిధి అగర్వాల్కి పూజలు చేసి 6 నెలలు అయింది. 6 నెలల్లో ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంది అంటే, పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు సినిమా ఓకే అయింది, ప్రభాస్తో మారుతి సినిమా చేస్తుంది, 2 పెద్ద ప్రాజెక్టులు చేస్తుంది కదా అమ్మాయి. కాకపోతే జనాలకి ఇంకా తెలియదు, ఎందుకంటే 100 ప్రొడక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇంకా తెలియదు.